ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితి పరిశీలించగా ముఖ్యంగా మీనరాశి వారికి అంటే ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది. కంగారు మాత్రం పడకండి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కలహాలు, అపార్థాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కంగారు పడకండి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి అప్పులు చేసే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు ఉండాలి. అలాగే ఈఎంఐలు కట్టే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూర బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయడాలు అంటే నమ్మక ద్రోహాలు లాంటివి పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లాంటివి కొంచెం వాయిదా వేసుకోండి. ఎందుకంటే అనుకూలంగా లేదు, వాతావరణం కలిసి వచ్చేలా లేదు, ఇబ్బందులు పడతారు. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు ఇలాంటి వాటి వల్ల భారీ నష్టాలు కనపడుతున్నాయి. భరించలేని ఖర్చులు పెరిగిపోవడం అనమాట. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడాలు ఇలాంటివి కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితి కనపడుతోంది. అలాగే అధికారిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కష్టపడినా సరే ఎదుగుదల లేకపోవడం, గుర్తింపు లేకపోవడం మాత్రం కొంచెం మిమ్మల్ని కలచివేస్తూ ఉంటుంది. జాగ్రత్త. వివాదాలకి, కోర్టు సమస్యలకి, పోలీస్ కేసులకి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న సమస్యలే పెద్దవవుతాయి. జాగ్రత్త. శారీరక కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన తప్పులు చేయడాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోండి. వీసా ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అయితే తీర్థయాత్రలు కానీ, కుటుంబంలో పూజల్లో పాల్గొనడాలు కానీ, లేదా వ్రతాలు, నోములు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఇష్టమైన వారితో, ప్రేమించిన వ్యక్తులతో వివాహాల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యాలు అవుతాయి, లేదా కొంచెం బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము, ప్రేమికుల మధ్య అపార్థాలు, వ్యామోహాలు పెరిగిపోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవితంలో ఆటుపోటులు బాగా ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎవరికొకరు వేరే వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు, సమస్యలు, గొడవలు, అశాంతి, చిన్న చిన్న విద్వేషాలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కూడా అనవసరంగా మీ సంతానం విపరీతంగా ఖర్చులు పెట్టే ప్రయత్నాల వల్ల కూడా మీకు ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక వాళ్ళని వేధించడం కానీ, బలవంతం చేయడాలు కానీ మాత్రం చేయకండి. సాఫ్ట్గా వ్యవహరించండి. ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మీరు దానివల్ల ఇరుక్కుంటారనమాట, సమస్యలు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చికాకు, అసహనం, పనులు అవ్వకపోవడం, మనసుకి అశాంతి, ఆందోళన, భయము, లేకపోతే కనుక విరక్తి ఇలాంటివి ఎక్కువగా అయిపోతుంటాయి. కాబట్టి ఎక్కువగా మెడిటేషన్ చేయండి, పూజల్లో పాల్గొనండి, ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన గొడవలు ఎవరితోటి పెట్టుకోకండి. ముఖ్యంగా జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే ఏలినాటి శని బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకోండి. దానివల్ల మీకు రాబోయే రోజులు బాగుంటుంది. అయితే మీకు ఏం కావాలో అర్థం కాక తెలియని పరిస్థితులు, బాధపడడం, అతిగా మాట్లాడడం, అతిగా ఖర్చు పెట్టడం, అతిగా వ్యవహరించడం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసేవారు కానీ, కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకునేవారు కానీ, ఉద్యోగాలు తీసుకునేవారు కానీ కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు. అందుకనే అసలు మీ జాతకానికి, మీ జీవితానికి ఏం సూట్ అవుతుంది అది తెలుసుకోవాలి. అందుకనే ఓ పని చేయండి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో మీ పేరు, మీ యొక్క రాశి, అలాగే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి. మేమేం చేస్తామంటే ఆ నెంబర్కి మేమేం చేస్తామంటే ఈ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో పీడిఎఫ్ పెడతాం. అంటే చదువుకోవచ్చు అనమాట. దాంట్లో ఏంటంటే మీకు ఏమేం జరుగుతుంది, ఏ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏం కలిసి వస్తాయి, ఏ ఉద్యోగం కలిసి వస్తుందా, వ్యాపారం కలిసి వస్తుందా, ఇందులో లాభాలు ఉంటాయి, ఇలాగ ఏ ఏ కాలం బాగుంది, ఏ కాలం బాగోలేదు, ఇవన్నీ వస్తాయి మీకు. కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే దాన్ని బట్టి అనుసరించుకుంటూ ఎదరగా వెళ్ళి తిరిగారు. అది మీకు ఫ్రీ సర్వీసే. కానీ కామెంట్ బాక్స్లోనే పెట్టండి, వాట్సాప్లో మాత్రం పెట్టకండి. కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాం, చూసుకోండి మీరు. ఇక ఎక్కువగా మాత్రం ఎవరితోటి కూడా అనవసరంగా సంబంధ బాంధవ్యాలు, లావాదేవీలు మాత్రం ఎక్కువ జరపకండి. ఎందుకంటే బాగా ధన నష్టాలు కనపడుతున్నాయి. కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు, గొడవలు ఎక్కువైపోయే అవకాశం కనపడుతుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు, ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, లేదా వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఫోన్లు కానీ, బంగారం వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కనపడకుండా పోవడాలు లాంటివి కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చికాకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. స్త్రీలు కూడా ఎదుటి వ్యక్తులతోటి, కొత్త వ్యక్తులతోటి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకోత వ్యవహారాలు జాగ్రత్త. ఏదైనా చెక్కులు ఇచ్చినప్పుడు వాటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. శత్రువులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. షేర్ మార్కెట్లో ధన నష్టం కనపడుతోంది. అప్పులు, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడము, లేదా శారీరకపరమైనటువంటి రుగ్మతల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మానసిక హాని కనపడుతోంది, భయాందోళన కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే కనుక పదవీ గండాలు ఉన్నాయి, జాగ్రత్త. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి. అయితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించిన వారికి ఆలస్యంగా పనులు అవుతాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, ప్రేమ కోరికలు బాగా పెరిగిపోతుంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు నడపడం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కోపతాపావేశ ఉద్రేకాలు తగ్గించుకోండి. ఇక విద్యార్థులకి కొంచెం మనోధైర్యం తగ్గుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. దానివల్ల నేను చదవగలనా, నేను పాస్ అవ్వగలనా, లేకపోతే ఇలాగ ఆందోళన కనపడుతుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి, బాగా చదవండి, దృష్టి పెట్టండి. అనవసరమైన వ్యామోహాలు, సెల్ ఫోన్లు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది తప్ప పెద్ద అద్భుతమైనటువంటి మార్పు కనపడటం లేదు. ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా తోటి ఉద్యోగస్తుతో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. పై అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. బాధ్యతగా ఉద్యోగాలు చేయని వారందరికీ ఉద్యోగ గండాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు అధికమవుతాయని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, కుటుంబంలో తగాదాలు, భర్తకి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దూరం అవడం కొంచెం మిమ్మల్ని బాధ పెడుతుంది అని చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇంట్లో సమస్యల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. సామరస్యంగా ఉండండి. కోపతాపాయ విషయాలు తగ్గించుకోండి. వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు కానీ, వ్యవహారాలు కానీ ఆలస్యంగానే సాగుతాయి.
కంగారు పడకండి. అంతంత మాత్రం వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈ కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటూ ఉండండి. మంచి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి. ఆచితూచి మాత్రం వ్యవహరించాలి. అయితే ఈ సంవత్సరం మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఏంటి పరిహారాలు అంటే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించడము, చండీ హోమము, లక్ష్మీ హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే మేము మీ గోత్రాలు, పేర్లు రాసుకుని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు స్వయంగా వచ్చి పాల్గొనవచ్చు. లేదా మీకు రావడం కుదరకపోయినా మీకు ప్రసాదం పంపించే ప్రయత్నం చేస్తాం. ఎలాగైనా ఫలితం ఒకటే. వీటి వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 12, 3, 4, 7 తారీఖులు మీకు బాగా కలిసి వస్తున్నాయి. వాటిని మీరు సద్వినియోగపరచుకోండి. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, అలాగే మంగళవారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగులు వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, అలాగే ముక్కుపొడిన రంగు, స్నఫ్ కలర్ అంటారు కదా, అలాంటిది కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ కలర్లు మీరు ఈ సంవత్సరం వినియోగించుకుని ముందడికి వేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు అవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి, నరఘోష ఈ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, లేదా ఇంట్లో సమస్యలు, ఇలాగా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి గాలులు సోకే అనే భయాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో, వాట్సాప్లో కాదు కామెంట్లో, ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, లేదా మీరు రాసి పెట్టినా పర్వాలేదు, పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం. అదంతా మీరు చదువుకుని మీ జీవితం ఎలా ఉంటుంది, మీకు ఉన్న లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అలాగే
ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి.